మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ధర్నాకు దిగింది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి నాయకులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో జీతాలు చెల్లించాలని కోరారు. ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టినట్టుగా తెలిపారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎంటీఎం కార్మికులకు ఇంతవరకు 2024 నుండి 2025 వరకు మరి బిల్లులు ఇవ్వకపో అనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చినాయి, ఇస్తున్నాము, పంపినాము ఇదే మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు క్లోజ్ అవుతడం లేదు. మరి గోడుగుడ్ల బిల్లులు కూడా క్లోజ్ అవుతడం లేదు. మరి 2024 నుండి 2025 వరకు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ మరి పోరాటం చేస్తే మరి ఇంతవరకు ఏదో అరకొరగా వేయడం జరుగుతుంది. మరి ఇది ఇక్కడ న్యాయం అనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ కోడిగుడ్ల బిల్లులు మరి 12 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క నెలలలో 12, ఒక్కొక్క మండలాలలో 12 నెలలు, 9 నెలలు, 7 నెలలు ఇక్కడ ఉన్నటువంటి బిల్లు కోడిగుడ్ల ఇంతవరకు మరి కోడిగుడ్ల మరి పిల్లలకు పౌష్టికాహార అందాలంటే ఎట్లా అంటారు, ఏ విధంగా చేస్తారనే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి పడుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీతాలు ఇచ్చేది కేంద్ర